ఈ వీడియోని ఇప్పుడే సేవ్ చేసుకోండి. ప్రతి శివభక్తుడికి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకు అంటే ఆగస్టు 22న వచ్చే ఈ రోజు గురించి ప్రతి శివభక్తుడు తప్పకుండా తెలుసుకోవాలి. ఆగస్టు 22 శనివారం శ్రావణ శుద్ధ దశమి. ఈ రోజుని ఆశా దశమి అని కూడా పిలుస్తారు. ప్రతి మనిషికి ఏదో ఒక ఆశ, ఏదో ఒక కోరిక ఉంటుంది కదా! ఆ కోరికలు నెరవేరాలి అని మనం ఎన్నో పూజలు చేస్తుంటాం. అయితే ఈ ఆశా దశమి రోజున పరమశివుణ్ణి ప్రత్యేకంగా ఆరాధించడం ఎంతో విశేషం. మరి ఈ రోజున శివారాధన ఎలా చేయాలి అంటే పరమశివుడికి గంధంతో అభిషేకం చేయాలి. ఎందుకంటే ఆషాదశమి రోజున పరమశివుడికి గంధాభిషేకం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. మనసులో ఉన్న కోరికలు, ఆశలు నెరవేరాలని పరమేశ్వరుడిని భక్తితో ప్రార్థిస్తూ గంధాభిషేకం చేయడం ఎంతో శుభప్రదం. అభిషేకం చేస్తున్నప్పుడు మీ మనసులో ఉన్న కోరిక ఏదైతే ఉందో దాన్ని భక్తితో ఆ పరమేశ్వరుడికి చెప్పుకోండి. శ్రావణ మాసంలో శివారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంది. శ్రావణ సోమవారాల్లో ప్రత్యేకంగా శివుణ్ణి పూజించినట్లే ఈ ఆషాదశమి రోజున కూడా గంధాభిషేకంతో పరమశివుణ్ణి ఆరాధించడం విశేషం. కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకుండా వీడియోని ఇప్పుడే సేవ్ చేసుకోండి. ప్రతి శివభక్తుడికి తప్పకుండా షేర్ చేయండి. మీ కోరికలు నెరవేరాలి అని కోరుకుంటూ కమెంట్ బాక్స్లో భక్తితో ఓం నమః శివాయ అని కమెంట్ చేసి ఆ పరమేశ్వరుడి అనుగ్రహాన్ని పొందండి. ఆ పరమశివుని అనుగ్రహం మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి భక్తి, ఆధ్యాత్మిక సమాచార వీడియోల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టా పేజ్ని అయితే ఫాలో అయిపోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓం నమః శివాయ.